3 విషయాలు. మొట్టమొదటిది ఆ అంశంలో ఎత్తి ప్రార్థన చేయకపోవటం. అపోస్తల కార్యం 1:5 ఏం చెప్పాడు? వాగ్దానము పొందునట్లు కనిపెట్టుకోండి అన్నాడు. కనిపెట్టుకోండి అంటే కూర్చొని ఏం చేసి ఉంటారు వాళ్ళు? ప్రార్థన చేశారు. కనిపెట్టుకోండి అంటే ప్రార్థనలో కనిపెట్టారు, చేశారు, ఎదురు చూశారు, ప్రార్థన చేశారు, దేవుని అడుగుతున్నారు. యేసయ్యా, వాగ్దానము చేసిన ఆత్మను పంపుతానన్నావు గయ్యా, శుద్ధాత్మలో అగ్నిలో బాప్తిస్మం ఇస్తానన్నావు గయ్యా అన్నావు గయ్యా అని కూర్చున్నారు 10 రోజులు. అంత ఓర్పు, అంత సహనం, అంత నిరీక్షణ, అంత కనిపెట్టి ప్రార్థన చేసి అంత సీని 3 రోజులు కూడా కూర్చో. ఎవరిని బట్టి అన్నాడు ఆ మాట? ఇస్సాకును బట్టి. కానీ ఆశ్చర్యం చెప్పనా, లేఖనం ఏమి చెప్పుచున్నదో తెలుసా? ఇస్సాకు భార్య అయిన రెబెకా గొడ్రాలు గనుక అన్నాడు. 40 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాడు. 20 ఏళ్ళు అయింది పెళ్ళై, మొత్తం 60 ఏళ్ళు వచ్చినాయి, కానీ పిల్లలు లేరు ఇస్సాకుకి. వాళ్ళ డాడీకి ఏం వాగ్దానం ఉంది? ఆకాశ నక్షత్రములంత సంతానము, సముద్రపు ధరునున్న ఇసుక రేణువులంత సంతానం. మరి ఏది వాగ్దానం నెరవేరలేదే? పెళ్ళై 20 ఏళ్ళు ఆమె గొడ్రాలుగా ఉండటం ఏమిటండి? 20 ఏళ్ళు పిల్లలు పుట్టిన ఆమెని గొడ్రాలు అంటారా, ఏమంటారో మీరు చెప్పండి? గొడ్రాలే అంటారు. ఇస్సాకు భార్య అయిన రెబెకా గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాకు ప్రార్థన చేసెను. ఇస్సాకు అనుకున్నాడు వాగ్దానం దేవుడు ఇచ్చాడులే, నెరవేరుస్తాడని. కానీ వాగ్దానం నెరవేరినట్లు ప్రార్థన చేయలా. తర్వాత అర్థమైంది, వాగ్దానం మా అయ్యకి ఇచ్చాడు, మంచిదే, మరి అది నేను స్వతంత్రించుకోవాలంటే ప్రార్థన చేసి దేవుని గుర్తు చేయాలి కదా. ప్రార్థన చేసి దేవునికి చెప్పాడు, తండ్రి, మా తండ్రికి వాగ్దానం చేశావు కదా దేవా, విస్తారమైన సంతతిని ఇస్తానని. నాకేంది తండ్రి, ఒక్కడు కూడా లేడు, నా భార్య గొడ్రాలు అయిపోయింది, ఏమిటి నాయన నీ వాగ్దానం ఏమైందని పోయాడు దేవుని దగ్గరికి. ఎప్పుడు దేవుని దగ్గరికి పోయాడో అప్పుడు ఆమె గర్భవతి అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకేసారి ఇద్దరు కొడుకుల్ని ఇచ్చేశాడు. అంటే వాగ్దానము నెరవేరుట అనేది ఎలా జరుగుతుందంటే ప్రార్థన కూడా అవసరం దానికి. వాగ్దానం నెరవేర్పు కొరకు ప్రార్థన చేయమని పాత నిబంధనలోనే కాదు, క్రొత్త నిబంధనలో కూడా చెప్పాడు. మీరు యెరూషలేము నుండి వెళ్ళక, అపోస్తలులతో మాట్లాడాడు ఆయన. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయములో 4-5 వచనాలు మీరు కానీ చూడగలిగితే, ఇంట్రెస్ట్ ఉండి బైబిల్ మీద కాస్త కళ్ళు తెరిచి బైబిల్లో రెఫరెన్స్ చూడగలిగితే, ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరా. నేను కృపా వరములు నీకు ఇస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను, శక్తిగల ఆత్మని ఇచ్చాను, పిరిగితనం గల ఆత్మని ఇయ్యలేదని చెప్పి వాగ్దానం చేశాడు. భాషలను ఇస్తానన్నాడు, ప్రవచన వరముని ఇస్తానన్నాడు, స్వస్థపరచు వరముని ఇస్తానన్నాడు, ఆత్మల వివేచన ఇస్తానన్నాడు, అద్భుత కార్యములు చేయు శక్తి అనే వరముని ఇస్తానన్నాడు. బోలెడన్ని వరములు మనకు వాగ్దానం చేశాడు. నన్ను అడుగుము, జనములను నీకు సొత్తుగాను, భూమిని దిగంతముల వరకు నీకు స్వాస్థ్యముగాను అందిస్తానన్నాడు. ఇవన్నీ వాగ్దానాలు కాదా? ఇవన్నీ ఎప్పుడో వాళ్ళకి ఇచ్చాడులే, మనకు కాదంటే మనకెందుకు మరి పుస్తకం? ఇవన్నీ వాళ్ళకి ఇచ్చాడులే, మనకు పనికిరావులే, మనకు అప్పటి కాలంలో ఇలే అంటే మరి ఇప్పుడు ఎందుకు ఈ పుస్తకం మనకి? ఇది గ్రంథ రూపంలో మనకు అందించాడు అంటే ఈ వాగ్దానాలు మనకు కూడా ఇస్తాననేది దేవుని చిత్తం. అందుకే మనకి ఈ పుస్తకం అందేటట్టు చేశాడు. గతంలో నా భక్తులకు ఇచ్చినవే ఇదిగో మీకు కూడా నేను ఇస్తాను, ఇది కావాలంటే చూడండి నా గ్రంథం మీకు ఇస్తున్నానని వాగ్దానాల ఖని ఇది మనకి ఇచ్చాడు. స్తోత్రం. కాబట్టి ఇందలి సమాచారం అంతా మనకు వర్తించింది, దాదాపు చాలా వరకు ఇందలి వాగ్దానాలు కూడా మనకి వర్తిస్తాయి. దేవుడు అన్యాయస్తుడు కాడు, మాట తప్పిపోడు. అందుకే పరిశుద్ధులు, గతకాలపు భక్తులు మోకాళ్ళు నిన్నప్పుడు వాగ్దానములు ఎత్తి ప్రార్థన చేశారు. సింహపు పిల్లలైనా, ఎక్కడుందండి ఈ వాగ్దానం? ఎక్కడుందండి ఈ వాగ్దానం? కీర్తనల గ్రంథము చూడండి ఒకసారి, 34వ కీర్తన ఒకసారి చూడు, 34వ కీర్తన ఒకసారి చూడు. బైబిల్ తీసి చూడండి.
ఏం కనపడింది? నేను ఎత్తిన శరణం కనపడింది కదా. సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలిగొనినా, సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలిగొనినా, నీ పిల్లలు ఆకలితో అల్లుమటింతురా, నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్త. అచ్చంగా వాగ్దానమే. సింహపు పిల్లలైన లేమిగలవై ఆకలిగొను నేముగాని, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని మాట ఇచ్చిన మంచి దేవుడు నిన్ను మరచిపోతాడా, ప్రాణమిచ్చిన ప్రేమ రూపుడు నిన్ను విడిచిపోతాడా, నిన్ను ఏ మాత్రము విడువనని ఎన్నడు నిన్ను ఎడబాయనని. స్తోత్రం స్తోత్రం. నిన్ను విడవను ఎడబాయనన్నాడు. స్త్రీలు తన చంటి పాపను మరుస్తారా, చంటి బిడ్డను మరుస్తారా? వారైనా మరుస్తారు, నిన్ను మరవనన్నాడు. నిన్ను స్వస్థపరుస్తానన్నాడు, బాగు చేస్తానన్నాడు, నీ ప్రార్థనలకు జవాబిస్తానన్నాడు. ఓయమ్మ బోల్డ్ అని వాగ్దానాలు చెప్పాడు. ఉన్నాయా లేవా గ్రంథంలో? స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఉన్నాయా లేవా? ఉన్నాయి. నెరవేరకపోవడానికి గల కారణం ఏమిటి? 3 విషయాలు. మొట్టమొదటిది, ఆ అంశములనెత్తి ప్రార్థన చేయకపోవటం. అపోస్తల కార్యం 1:5 ఏం చెప్పాడు? వాగ్దానము పొందునట్లు కనిపెట్టుకోండి అన్నాడు. కనిపెట్టుకోండి అంటే కూర్చొని ఏం చేసి ఉంటారు వాళ్ళు? ప్రార్థన చేశారు. కనిపెట్టుకోండి అంటే ప్రార్థనలో కనిపెట్టారు. ప్రార్థన చేశారు, ఎదురు చూశారు, ప్రార్థన చేశారు, దేవుణ్ణి అడుగుతున్నారు. యేసయ్యా, వాగ్దానము చేసిన ఆత్మను పంపుతానన్నావు గయ్యా, పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిస్మం ఇస్తానన్నావు గయ్యా, అయ్యా అన్నావు గయ్యా అని కూర్చున్నారు 10 రోజులు. అయ్యా, అంత ఓర్పు, అంత సహనం, అంత నిరీక్షణ, అంత కనిపెట్టి ప్రార్థన చేసే అంత సీన్ ఇప్పుడు ఉందా? ముష్టి 3 రోజులు కూడా కూర్చోరు. దేవునికి స్తోత్రం. ఎన్ని రోజులు? ముష్టి 3 రోజులు కూడా కూర్చోరు. కనీసం 3 గంటలు కూడా కనిపెట్టరు ప్రార్థనలో. ఆ 3 గంటల్లోనే 30 సార్లు లెగుతారు. వాళ్ళు మేడగదిలోకి వెళ్ళిపోయారు, అక్కడే కూర్చుండిపోయారు. ఇక ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నారు. నువ్వు అభిషేకం చేసేంత వరకు, నీ పరిశుద్ధాత్మతో నింపేంత వరకు, నీ బలం ఇచ్చేంత వరకు, నువ్వు అన్న వాగ్దానం నెరవేర్చేంత వరకు మేము కదలం నాయనా. నీ రాజ్యం నిర్మించబడాలంటే మా శక్తి చాలదు. మేము నీకు సాక్షులంగా నిలవాలంటే, భూరాజులను ఎదిరించాలంటే, సవాల్కరంగా నీ పని చేయాలంటే, భూమి మీద నీ సూచక్రియలు మహత్కార్యాలు జరగాలంటే మా వల్ల కాదు, నువ్వు చేయాల్సిందే నీ పరిశుద్ధాత్మ ద్వారా. నీ వాగ్దానం చేసిన ఆత్మను పంపు తండ్రి అని ప్రార్థనలో కూర్చున్నారు. తండ్రిని వేడుకున్నారు యేసయ్య నామములో. 10 రోజుల తర్వాత 10వ రోజు కార్యం జరిగింది. వారి నిరీక్షణ ఫలించింది, వారు కనిపెట్టింది వారికి దొరికింది. పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చి చేసిన ఒక అద్భుతంతో 3,000 మంది ఒకే ఒక్క దినమందు సంఘములో చేర్చబడ్డారు. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలో కూడా ఏం పాఠం ఉంది? వాగ్దానమును మనం స్వతంత్రించుకోవాలి అంటే ప్రార్థన తప్పనిసరి, కనిపెట్టుట తప్పనిసరి. ఎన్ని విషయాలను గూర్చి వాగ్దానాలు ఉన్నాయో నీకు తెలుసా? ప్రతి అంశమును గూర్చి, నిన్ను గూర్చి, నీ పర్సనల్ విషయాల గురించి, నీ పిల్లల గురించి, నీ భవిష్యత్తును గురించి, నీ ఆత్మీయ జీవితాన్ని గురించి, భౌతిక జీవితాన్ని గురించి, సేవను గురించి, పరిచర్యను గురించి. నన్ను అడుగు, జనములను నీకు సొత్తుగా, భూమిని దిగంతాలకు నీ స్వాస్థ్యముగా ఇచ్చేస్తానని వాగ్దానం చేశాడు. దేవుడు నీకు ల్యాండ్ ఇవ్వగలడు.
ఆత్మలను ఇవ్వగలడు, ఒక పరిచర్య చేయడానికి కృపనీయగలడు, ఆర్థికంగా దీవించగలడు. ఆయన వాగ్దానం చేసింది స్వతంత్రించుకున్నట్లు కనిపెట్టి ప్రార్థన చేయాలి. వాగ్దానాలను ఎత్తి ప్రార్థించాలి, గురిపెట్టి ప్రార్థన చేయాలి. ఎప్పుడైనా మనం ప్రార్థనలో కూర్చుంటే దేనికోసం కూర్చుంటున్నామో చెప్పాలి ఆయనకి. ఎందు నిమిత్తం మేము కూర్చుంటున్నాం, ఇదిగో ఈ కారణాన్ని బట్టి అని వాళ్ళు మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు గురి కలిగి ప్రార్థన చేశారు, స్పష్టంగా ఉన్నారు. మోకాళ్ళు వేసి ప్రార్థనలో కూర్చొని ఏదో ఒకటి ఈ దేవా స్తోత్రం అనకూడదు. నన్ను ఆశీర్వదించు తండ్రి, ఏదో ఒకటి ఆశీర్వదించు తండ్రి అని వైనం లేని, గురి లేని, గమ్యం లేని ప్రార్థన చేయకూడదు. స్పష్టత ఉండాలి. దేవా నీ ఆత్మ వరముల కొరకు, ఫలాని వరము కొరకు నేను ప్రార్థనలో కూర్చుంటున్నాను, నాకు ఆ వరముతో నింపు, నాకు అవసరం పరిచర్య కొరకు నేను అది వాడాలి, ఫలానా దాని కొరకు ఇదిగో నేను కూర్చుంటున్నానని వాళ్ళు ఏ వాగ్దానం పొందగోరి కూర్చున్నారో ఖచ్చితంగా దానికోసమే 10 రోజులు గురిపెట్టి ప్రార్థన చేశారు. నువ్వు అన్నావు కదా, నా తండ్రి వలన మీకు చేసిన వాగ్దానం నెరవేరుస్తాను, నేను వాగ్దానం చేసింది మీదికి వచ్చేంత వరకు మీరు కనిపెట్టండి అన్నావు కదా, నువ్వు వాగ్దానం చేసిన దాన్ని మా మీదికి పంపు అని పరిశుద్ధాత్మ కొరకు వారు 10 దినములు ఒకే అంశాన్ని గురించి ప్రార్థించారు. ఇంకక్కడ దేశాన్ని గురించి కానీ, ప్రజల గురించి కానీ, ప్రపంచాన్ని గురించి కానీ, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని గురించి కానీ ఏం లేదు. మీరు కనిపెట్టుకోండి అన్నారు, ప్రార్థనలో వాళ్ళు కనిపెట్టారు. దేవా నీ వాగ్దానం చేసింది ఒకటే అంశం. నువ్వు మోకాళ్ళు వేస్తే మొత్తం అన్ని విషయాలు ఎత్తి ప్రార్థన చేసి మమ అనిపించుకొని లేకొస్తావు. ఎప్పుడన్నా పర్టికులర్గా ఒక అంశాన్ని, ఒకే ఒక అంశాన్ని టార్గెట్ చేస్తూ కూర్చున్నావా? అలవాటు ఎప్పుడన్నా నీకుందా? ఒకే ఒక అంశాన్ని టార్గెట్ చేస్తూ ఒకే ఒక అంశం కోసం దేవుని ముందు మోకాళ్ళు నీ కనిపెట్టిన అనుభవాలు నీకున్నాయా? ఒకవేళ లేకపోతే ఇప్పుడు రాసుకో, అలాంటి ప్రయత్నం చెయ్యి. సంబంధిత అంశం కోసం మాత్రమే నువ్వు ప్రార్థనలో కనిపెట్టి ప్రార్థించు. దాని విషయంలో దేవుని కార్యం జరగకపోతే అప్పుడు అడుగు. కనిపెట్టి అదే పాయింట్ కోసం ప్రార్థన చేయాలి. దేవుడి కార్యం జరిగేంత వరకు కనిపెట్టుకొని కూర్చోవాలి పట్టుదలగా. ఆ ఏకాగ్రత దెబ్బతీయడానికి ఎన్నో విషయాలు తీసుకొచ్చి పెడతాడు సైతాన్, అవేవి పట్టించుకోకూడదు. వాగ్దానం నెరవేర్చాలి, నువ్వు కదిలితేనే కానీ కార్యం జరగదు ప్రభా అని మంకు పట్టుబట్టి కూర్చోవాలి దేవుని ముందు. సేవకులైనా విశ్వాసులైనా బలమైన కార్యాలు చూడాలా, బలమైనటువంటి సేవ చేయాలంటే అలాంటి మొండితనం రావాలి. గాలికి కదిలిపోయే రెల్లులాగా చంచలంగా ఉండకూడదు. సోదరులారా, సోదరీమణులారా, మనం భక్తి సాధనకు వచ్చాం, భక్తిపరులంగా దేవునిలో ఎదగాలని వచ్చాం కాబట్టి ఈ విషయాలు తీవ్రంగా తీసుకోవాల్సిందే. ఒక స్వస్థత అనే కార్యం చూడాలనుకుంటున్నావా? అయితే దాన్ని నెరవేర్చడానికి దేవునికి అదే అంశాన్ని నువ్వు చెప్పు. మొన్న చెప్పాను, పెద్ద ఆయన తన తల్లి స్వస్థత కోసం ప్రార్థనలో మోకాళ్ళు ఉన్నాడు. నువ్వు కార్యం చేసేంత వరకు నేను లేవను తండ్రి, అలాగనే మోకాళ్ళ మీద ఉండి తల్లి కోసం, ఇరిగిన ఎముక కోసం ప్రార్థన చేశారు. నైట్ అంతా ప్రార్థన చేస్తే తెల్లవారుజాముకి జవాబు వచ్చింది. అలాంటి పట్టు నువ్వు ఖచ్చితంగా కార్యం ఎందుకు జరగదో చూద్దాం.